Hello, welcome to our IBJ channel. In this class, we discuss about the problem IIT problem from the chapter electrostatistics. So let's go to discuss about that problem. This three charges plus q small q plus q are placed respectively at distances 0 d by 2 d from the origin on the x-axis. If the net force experienced by plus q placed at x equal to 0 is 0, then the value of q is అంటున్నాడు. So what is the given data? First observe this one. సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే x యాక్సిస్ మీద త్రీ చార్జెస్ ఉన్నాయి. x యాక్సిస్ మీద త్రీ చార్జెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇది x యాక్సిస్. ఓకే, త్రీ చార్జెస్ ఉన్నాయి. ఆరిజిన్ దగ్గర ఎంత ఉంది ఛార్జ్? ప్లస్ క్యూ ఉంది. సో ఇక్కడ ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఉంది. ఓకే, ప్లస్ క్యూ ఉంది. తర్వాత డి బై టూ డిస్టెన్స్లో ఎక్కడి నుంచి ఆరిజిన్ నుంచి డి బై టూ అంటే టోటల్ డిస్టెన్స్ డి అనుకున్నాము. సో ఇక్కడ డి అనే డి బై టూ డిస్టెన్స్లో స్మాల్ క్యూ ఉంది, డి అనే డిస్టెన్స్లో ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది. సో మొత్తం డిస్టెన్స్ వచ్చేసి డి అనుకుందాం. మొత్తం డిస్టెన్స్ డి. ఇక్కడ మొత్తం డిస్టెన్స్ డి అనుకుంటే ఇక్కడ ఎంత ఉందన్నారు? ఛార్జీ ప్లస్ క్యూ ఉందన్నారు. అదేవిధంగా స్మాల్ క్యూ ఉంది. ఇది ఎక్కడ ఉంది? డి బై టూ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. సో ఎగ్జాక్ట్లీ డి బై టూ డిస్టెన్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? డి బై టూ. సో ఈ డి బై టూ డిస్టెన్స్లో ఏ ఛార్జ్ ఉంది? స్మాల్ క్యూ ఉంది. ఆరిజిన్ దగ్గర ఏముందన్నారు? ప్లస్ క్యూ ఉందన్నారు. ఓకేనా, ప్లస్ క్యూ. ఇలా త్రీ ఛార్జెస్ ఉన్నాయి. సో ఈ త్రీ ఛార్జెస్ ఇక్కడ ఆల్ ఆర్, ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకున్నాం, ఇది పాజిటివ్ నెగిటివ్ ఇవ్వలేదు. సరే, పాజిటివ్ ఛార్జ్ ఇవ్వలేదంటే పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ కూడా పాజిటివ్ ఛార్జ్. మూడు ఛార్జెస్ రిపల్సివ్ ఫోర్సెస్ అరైజ్ అవుతాయి కదా. అయితే రిపల్సివ్ ఫోర్సెస్ అరైజ్ అయినప్పుడు వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏమన్నారు? వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై ప్లస్ క్యూ ప్లస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఈజ్ జీరో అన్నాడు. అయితే ఆరిజిన్ దగ్గర ప్లస్ క్యూ ఛార్జ్ ఉంచడం వలన నెట్ ఫోర్స్ జీరో అయింది అంటాడు. అయితే స్మాల్ క్యూ వాల్యూ ఎంత అంటే టూ ఛార్జెస్ ఉన్నాయి. టూ ఛార్జెస్ అయితే సేమ్ ఛార్జెస్ అయితే లైక్ ఛార్జెస్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏమన్నాడు? త్రీ ఛార్జెస్ Q1 Q2 Q3 అనుకున్నాం. సో ఇది ఏమనుకున్నాం అంటే స్మాల్ Q1 అనుకున్నాం, ఇది స్మాల్ Q2 అనుకున్నాం, ఇది స్మాల్ Q3 అనుకున్నాం. ఓకేనా. సో ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, సైడ్ బై సైడ్ పక్క పక్కనే ఉన్నాయి. రిపల్సివ్ ఫోర్స్ అవుతాయి. అలాగే ఈ రెండు పాజిటివ్ ఛార్జ్ రిపల్సివ్ ఫోర్స్ అయితే ఇక్కడ మొత్తం మూడు ఛార్జెస్ ఉన్నాయి. రిపల్సివ్ ఫోర్సెస్ అరైజ్ డెఫినెట్లీ. సో అదేవిధంగా ఇప్పుడు మనం అయితే నెట్ ఫోర్స్ ఎంత కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఏమన్నాడు? Q1 ఈక్వల్ టు స్మాల్ క్యూ, ఆరిజిన్ దగ్గర ప్లస్ క్యూ ఉంచారు, మళ్ళీ డి బై టూ డిస్టెన్స్లో క్యూ ఉంచారు, మళ్ళీ ఆరిజిన్ నుంచి డి డిస్టెన్స్లో ప్లస్ క్యూ ఉంచారు. అయితే ప్లస్ క్యూ ఆరిజిన్ దగ్గర ఉంచిన ప్లస్ క్యూ ఛార్జ్ మీద ఎక్స్పీరియన్స్లో ప్లస్ క్యూ ఎంత ఉన్నాడు? జీరో అన్నాడు. ఫోర్సు ఎంత? ఫోర్సు జీరో అన్నాడు. అయితే స్మాల్ క్యూ వాల్యూ కనుక్కున్నాడు. అయితే మన ఫార్ములా ఏంటి? ఫోర్స్ కనుక్కోవాలంటే F ఈక్వల్ టు Q1 Q2 బై డి స్క్వేర్. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉంది కదా, ఈ మధ్య ఈ ప్లస్ క్యూ ఉంది కదా, ఈ స్మాల్ క్యూ ఉంది కదా, ఈ రెండింటి వలన ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఫార్ములా Q1 ఫార్ములా వచ్చేసి ఫోర్స్, నెట్ ఫోర్స్ Q1 Q2 బై డి స్క్వేర్. ఇదేంటిది? ఫోర్స్కి ఈక్వల్ ఫోర్స్ Q1. ఓకే, అయితే ఈ రెండింటి మధ్య Q1, అయితే ఈ రెండింటి మధ్య ఫోర్స్కి ఫార్ములా Q1 Q2 బై డి స్క్వేర్. అయితే ప్లస్ క్యూకి స్మాల్ క్యూకి మధ్య ఫోర్స్ ఎంతో చూద్దాం. ఎంత? ప్లస్ క్యూ ఫోర్స్ బిట్వీన్ ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎంత అనుకున్నాం? ఈ రెండింటి మధ్య ఫోర్స్ని F1 అనుకున్నాం. అది క్యూకి ప్లస్ క్యూకి స్మాల్ క్యూకి మధ్య ఫోర్సు F1 అనుకున్నాం. అదేవిధంగా ప్లస్ క్యూకి మళ్ళా ఈ ప్లస్ క్యూకి మధ్య ఫోర్స్ని F2 అనుకున్నాం. లేదా ఇది F2 అనుకుందాం, ఇది F1 అనుకుందాం, ఎట్లయినా పర్వాలేదు. ఇది F2 అనుకుందాం, ఇది F1 అనుకుందాం, ఎట్లయినా ఇది అవర్ అజంప్షన్. ఓకేనా. సో నెట్ ఫోర్స్ ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఫోర్స్ కనుక్కుందాం. ఫోర్స్ ఫార్ములా F ఈక్వల్ టు Q1 Q2 బై డి స్క్వేర్. సో నేనేం చేస్తున్నాను? F1 ఫోర్స్ F1 ఈక్వల్ టు
F1 అంటే దేనికి మధ్య తీసుకుంటున్నాను, Q1కి Q3కి తీసుకుంటున్నాను. సో హియర్ F1 ఈక్వల్ టు ఫోర్స్ బిట్వీన్ Q1 అండ్ Q1 Q3 ఓకేనా. సో ఫార్ములా రాద్దాం. ఓకే, ఫార్ములా Q1 Q2 బై d². Q1 ఎంత, Q1 అంటే క్యాపిటల్ Q, Q1 మీన్స్ క్యాపిటల్ Q ప్లస్ Q, Q2 మీన్స్ ప్లస్ Q బై డిస్టెన్స్ d². డిస్టెన్స్ ఎంత రెండింటి మధ్య, d². ఓకే, తర్వాత F2 తీసుకున్నాం, ఫోర్స్ F2 ఈక్వల్ టు ఫోర్స్ బిట్వీన్ Q1 అండ్ Q2 ఈక్వల్ టు F2 ఈక్వల్ టు Q1 అంటే ప్లస్ Q అంటే Q2 మీన్స్ స్మాల్ q బై డిస్టెన్స్ ఎంత, d/2 హోల్ స్క్వేర్. సో నెట్ ఫోర్స్ కనుక్కోవాలి. నెట్ ఫోర్స్ అంటే టోటల్ ఫోర్స్ తీసుకో, ఇక్కడ F1 యాక్ట్ అవుతుంది, ఇంకోటి F2 యాక్ట్ అవుతుంది. సో నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఏమన్నారు ఆల్రెడీ, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0 ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై ప్లస్ Q. దీని మీద ఏం ఫోర్స్ యాక్ట్ అవ్వట్లా, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0 అన్నాడు. అలాంటప్పుడు ఇక్కడ Q2 వాల్యూ అంటే Q వాల్యూ ఎంత అంటున్నాడు. ద నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0 యాక్టింగ్ ఆన్ ద నెట్ ఫోర్స్ ఆన్ Q on plus Q which is at origin equal to origin is 0. ఓకే, అప్పుడు మొత్తం రాసుకుంది. therefore F1 plus F2 equal to 0. సో F1 అంటే ఎంత అండి, Q by d² ప్లస్ F2 అంటే ప్లస్ Q into small q by d/2 whole square ఈక్వల్ టు ఎంత అన్నారు, 0. సో దీనిలో నుంచి Q by d² ప్లస్ Q by d² by 4 ఈక్వల్ టు 0. ఓకే, నౌ దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ Q by d² ప్లస్ 4 పైకి వస్తుంది, 4Q by d² ఈక్వల్ టు 0. ఓకే, నౌ Q by d² కామన్ తీద్దాం. Q by d² కామన్ తీస్తే ఇంకా మిగిలింది Q ప్లస్ ఇక్కడ Q by d² కామన్ 4Q ఉంటుంది, 4 స్మాల్ q ఈక్వల్ టు 0. ఓకే, ఈ Q by d² అంటే తీసుకో, therefore ఇది ఫ్యాక్టర్ 0 అవుతుందిగా. సో Q plus 4Q ఈక్వల్ టు 0. Q by d² ఏమవుతుంది, 0. therefore 4Q ఈక్వల్ టు తీసుకో Qని, 4Q ఈక్వల్ టు -Q. మనకేం కావాలి, స్మాల్ q కావాలి. therefore Q ఈక్వల్ టు -Q by 4. సో మనం ఏం అడిగారు, స్మాల్ q వాల్యూ ఎంత అన్నాడు, ఎంత, -Q by 4. ఆప్షన్ వచ్చేసి 4 ఆప్షన్. ఓకే, కాపీ తీసి ఇది ఎస్ ప్రీవియస్ ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ ఎస్ కాపీ తీసాం.